సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్ కి చేరుకున్నారు. అంతకుముందు సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్ కి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్ చెప్పండి. సో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటికి సమయం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. సో నిన్న ఉదయం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురైనటువంటి విషయం తెలుసు. నిన్న ఊటౌటిన మెరుగైన చికిత్స కోసం ఇటు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సో నిన్నటి నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యేకమైనటువంటి వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా తన ఆరోగ్య విషయం పైన కూడా ఎప్పటికప్పుడు కూడా వివరాలు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బీఎస్ వర్క్ కేటీఆర్ కూడా నిన్ననే సో మెరుగైన వైద్యం అందించాలి, ఎప్పటికప్పుడు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా కేసీఆర్ సూచన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ తో పెద్ది సుదర్శన్ రెడ్డికి సఖ్యత మంచి సన్నిహితమైనటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా సో ఆరోగ్యం క్షీణించడంతో కొంత ఆందోళన కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి అలాగే వైద్యులను అడిగి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, సో మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని వైద్యులను సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అలాగే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉదయం నుంచి కూడా ఇటు యశోద ఆసుపత్రి వద్దనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో కాసేపటి క్రితమే ఇటు యశోద ఆసుపత్రికి అయితే కేసీఆర్ చేరుకున్నారు. సో లోపలికి వెళ్లారు కుటుంబ సభ్యులతో పాటు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రస్తుతం తను ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో పెద్ది సుదర్శన్ రెడ్డి వద్దకు వెళ్లి కూడా చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైద్యులతో కూడా మెరుగైన వైద్యం ఉన్నటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నటువంటి వైద్యంతో పాటు ఇంకా మెరుగైన వైద్యం అందించాలని కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.